వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. సంక్రాంతి తర్వాత ఆ స్థాయి ఫైట్ సమ్మర్ లోనే కనిపిస్తుంది. కాకపోతే మునుపటిలా కాకుండా ఈసారి గ్యాప్లు తీసుకుంటూ సమ్మర్ సీజన్ కలెక్షన్ ఫైట్ కి కేర్ ఆఫ్ గా నిలవబోతుంది. ఇంతకీ సమ్మర్ ఫైట్ కు ప్రిపేర్ అవుతున్న ఆ హీరోలు ఎవరు? పొంగల్ సీజన్ తర్వాత సినిమాల ఫైట్ ను వేసవిలోనే చూస్తూ ఉంటాం. ప్రతి వేసవిలోనూ బడా హీరోల సినిమాలే ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి మాత్రం టాలీవుడ్ లో యువ హీరోలదే హవా కనిపిస్తోంది. బడా హీరోల సినిమాలు ఇంకా చచ్చిపోయి ఉండడంతో అవన్నీ 2024 సెకండ్ పార్ట్ లో రిలీజ్ కానున్నాయి. దీంతో సమ్మర్ స్పెషల్ గా కుర్ర హీరోలు తమ సినిమాలతో థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. సమ్మర్ కు వస్తున్న సినిమాల్లో ఒక్క కల్కి తప్ప మిగతావన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ చిత్రాలు సమ్మర్ కు కర్చీఫ్లు వేసేశాయి. మే 9న కల్కి రిలీజ్ కానుండగా టిల్లు స్క్వేర్ మార్చి 29వ తేదీన విడుదల కానుంది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5వ తేదీన వస్తున్నాడు. ఇప్పటికే ఆ తేదీని షెడ్యూల్ చేసుకున్న దేవరా మూవీ పోస్ట్ పోన్ కానున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు సమ్మర్ కు రెడీ అవుతున్నాయి. హీరో రామ్ డబుల్ స్మార్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వేసవి కానుకగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి శివరాత్రి సందర్భంగా థియేటర్లోకి రావాల్సి ఉన్న ఏప్రిల్ లేదా మేలో రిలీజ్ కానుంది. ఇక కంప్లీట్ ఫారిన్ బ్యాక్గ్రౌండ్ తో తెరకెక్కుతున్న శ్రీరామ్ ఆదిత్య మూవీలో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న సంగతి విదితమే. ఈ సినిమాను కూడా సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకు అనుగుణంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారట. మరోవైపు మాస్గా దాస్ విశ్వక్షేన్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మార్చి 8న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. గత ఏడాది సామజవర్గమన మూవీతో సూపర్ హిట్ కొట్టిన హీరో శ్రీ విష్ణు ఇప్పుడు రాజరాజ చోరా సీక్వెల్ లో నటిస్తున్నాడు. మరో యంగ్ హీరో సుధీర్ బాబు యాక్షన్ థ్రిల్లర్ హరోం హరాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా వేసవిలోనే విడుదల కానున్నాయి. అంటే కుర్ర హీరోలంతా తర్వాత తమకు పెద్ద హీరోల కారణంగా సరైన థియేటర్లు వస్తాయో లేదో తెలియక ఇలా సమ్మర్ కు తమ సినిమాలతో ముందుకు రావాలని ఫిక్స్ అయిపోయారు. మరి ఇలా వస్తున్న వారిలో ఎంతమందికి బ్రేక్ వస్తుందో, ఇంకెంతమందికి లైఫ్ పడుతుందో చూడాలి.